సొంత రాష్ట్రంలో ఒక వైద్యురాలు దారుణమైనటువంటి పరిస్థితులలో అత్యాచారం హత్యకి గురైతే అందుకు బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం మాని వాళ్ళ చేత విద్యార్థులు ఒత్తిడితో రాజీనామా చేస్తే కాపాడుకొచ్చిన మహిళామణి మమతా బెనర్జీ చివరికి కోర్టు జోక్యం చేసుకుని దర్యాప్తు చేస్తుంటే సిబిఐ దర్యాప్తుకి ఆదేశిస్తే వద్దని అదే కోర్టులో రివ్యూ పిటిషన్లు వేసినటువంటి మహానాయకురాలు. కానీ ఆవిడ మహానాయకురాల కిందనే మనం కొలుస్తున్నాం, చూస్తున్నాం. ఎంతటి నీచమైన మనిషిని మనం ఎంతగా మోస్తున్నామో అర్థమవుతుంది. ఈ దేశానికి ద్రోహం చేస్తూ బంగ్లాదేశీ వాళ్ళని తీసుకొచ్చి బెంగాల్ సర్టిఫికెట్లతో ఈ దేశం మీద అచ్చోసిన ఆంబోతుల్లా వదులుతున్నటువంటి ఒక దేశద్రోహిని మహానాయకురాలుగా కీర్తిస్తున్నటువంటి దరిద్రపు ప్రజాస్వామ్యం మనది. ఆ దరిద్రురాలు చివరికి నిన్న వైద్యులతో చర్చలను కూర్చుని మళ్ళీ ఒక డ్రామా. ఆ వైద్యులు ఏమంటారు, చర్చలు ముందు మాతో పెడతావు, ఆ తర్వాత అంతా డ్రామా కాబట్టి మొత్తం లైవ్ పెట్టమంటే అట్టా పెట్టే ప్రసక్తే లేదని చెప్పింది. 2 గంటలు వెయిట్ చేశాను, నేనైతే నా ప్రజల కోసం వాళ్ళందరి బాగోకుల కోసం మిమ్మల్ని దీక్ష విరమించమంటున్నాను, అవసరమైతే రాజీనామా చేయడానికి సిద్ధమంటూ ఇప్పుడు కార్యకర్తల్ని వైద్యుల మీదకి రెచ్చగొట్టి దాడులు చేయించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. మన దేశ ప్రజాస్వామ్యంలో వింత ఏంటంటే దేశద్రోహులైనటువంటి లేదా ఈ దేశాన్ని దోచుకు తినేటువంటి బ్రిటిష్ వాడిని నెత్తిన పెట్టుకుంది మనమే, మొఘలుల్ని నెత్తిన పెట్టుకుంది మనమే, టిప్పు సుల్తాన్ని నెత్తిన పెట్టుకున్నది మనమే, ఈ దేశం మీద దండయాత్రలు చేసిన వాళ్ళందరినీ నెత్తిన పెట్టుకుంది మనమే. ఇప్పటికి కూడా వాళ్ళని హీరోలుగా చూసేటటువంటి దరిద్రం ఉంది. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా అట్లాంటి దరిద్రానికి సజీవ సాక్ష్యం.